హలో ఎవ్రీవన్. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు చాలా ఫాస్ట్గా అలాగే టేస్ట్గా ఏదైనా రెసిపీ చేయొచ్చు అంటే అది బూందీ కర్రీ అనమాట. సో ఇది చాలా టేస్టీగా ఉంటుంది. సో అది చాలా సింపుల్ కూడా చేయడం. సో ఫస్ట్ దానికి కావాల్సింది ఆనియన్స్ మనం ఇలా స్లైసెస్ కట్ చేసుకోవాలి, అలాగే పచ్చిమిర్చి అండ్ ఇష్టం ఉంటే మనం ఒక టొమాటో కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇవి దానికి కావాల్సిన పదార్థాలు. సో ఫస్ట్ మనం ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకుని అందులో పచ్చిమిర్చి, జీడిపప్పు అలాగే అల్లం పేస్ట్ వేసి అవి కొంచెం కలర్ మారే వరకు వేయించాలి. తర్వాత ఆనియన్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు. సో ఇప్పుడు కరివేపాకు అలాగే టొమాటోస్ కూడా వేసుకుని ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఒక 2 minutes మనం మూత పెట్టి అవి బాగా ఫ్రై అవనిద్దాం. సో 2 minutes తర్వాత మనం సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఒక గ్లాస్ బూందీకి 1/2 glass వాటర్ వేస్తే చాలు. సో ఇక్కడ 1 glass వాటర్ వేసుకుంటున్నాను నేను. అలాగే ఇప్పుడు దీనికి రుచికి సరిపడా కారం, కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేయాలి, అలాగే కొంచెం కొత్తిమీర యాడ్ చేసి మనం మూత పెట్టేసి వాటర్ బాయిల్ అయ్యే వరకు ఉంచాలి. వాటర్ బాయిల్ అవుతున్న టైంలో ఫ్లేమ్ హైలోనే ఉంచాలి. సో ఈ బూందీ మొత్తాన్ని మనం యాడ్ చేసుకుని సో ఎక్కువ మనం కలపకూడదు కర్రీని. సో జస్ట్ అట్లా సర్ది మనం ఉంచేసేయాలి. ఒక 1 minute పాటు హై ఫ్లేమ్లో అలానే వదిలేయాలి. ఒక 1 minute తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకుని మనం స్టవ్ కట్టేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీ అయిన బూందీ కర్రీ రెడీ. సో ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ ఈజీ వెజిటేరియన్ రెసిపీస్ అన్నింటి కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.